అక్కడ నన్నెవరో పిలుస్తున్నట్లు అనిపిస్తుంది నానమ్మ. పూజారి గారు, ఈరోజు నా మనవరాళ్ల పుట్టినరోజు. వాళ్లు జీవితాంతం ఆనందంగా ఉండాలని, వాళ్ల భవిష్యత్తు బంగారంలా మెరవాలని ఆశీర్వదిస్తూ అర్చన జరిపించండి. కుటుంబ సమేతంగా వచ్చినట్టున్నారు, ఏంటి విశేషం? ఇవాళ మా పిల్లల పుట్టినరోజు. ఓ, పుట్టినరోజా? హాయ్ గ్రానీ. రేయ్ రా. ఎప్పటికీ మారదు. అమ్మా, గుళ్ళు వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడటం? వెళ్దాం పద. స్వామివారికి అర్చన జరిపించండి. అలాగేనమ్మా. గోత్రనామాలు చెప్పండి. పసుపులేటి గోత్రం పరశురాం. అయ్యా, తమరు చెప్పింది చేశారయ్యా. అయ్యో, పాప విషయం మర్చిపోయానే. అయ్యా, ఆ రోజు తమరికిచ్చిన పాప ఏమైంది? పసిదానిగా తీసుకెళ్లారు. ఇప్పుడు ఎలా ఉందో ఏమిటో అడుగుదామని. తమరొచ్చిన దగ్గర నుంచి అనుకుంటున్నాను, పాప క్షేమమే కదా? రాజశేఖర్, పూజారి గారు అడిగేది ఏ పాప గురించిరా?
అమ్మా అది 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 ఏ పాప గురించి మాట్లాడవేంటి రాజశేఖర్? ఏం చెప్పవేంట్రా? అదేనమ్మా, ఎవరో చిన్న పాపని పొరపాటున గుళ్ళు వదిలేసి వెళ్ళిపోతేను అనాథాశ్రమంలో జాయిన్ చేద్దాం అనుకుంటుండగా వాళ్ళ తల్లిదండ్రులు వచ్చారు, తీసుకెళ్లారు. ఓ, ఆ పాప తల్లిదండ్రులు కనిపించారా? అవునండి. మొత్తం మీద ఆ పసిదాన్ని తల్లి ఒడికి చేర్చారన్నమాట. అవును. పోన్లేరా, ఓ పసిబిడ్డను అనాథ కాకుండా కాపాడావు. ఆ పుణ్యం ఎక్కడికి పోతురా. మన బిడ్డలకు శ్రీరామరక్ష అవుతుంది. నేనొస్తానయ్యా. అమ్మా, ప్రసాదాలు తీసుకోండి. ఏంటి పూజారి గారు, ఇన్ని రకాల ప్రసాదాలు పెడుతున్నారు? గుళ్ళో ఏదో ఉత్సవాలు జరుగుతున్నట్టు. ఈ ప్రసాదాలన్నీ అదుగో ఆ ప్రసున్నామ్మగారే స్వామివారికి నైవేద్యంగా సమర్పించారమ్మా. ఇది వాళ్ళు పెట్టిన ప్రసాదమా? అవునమ్మా. జగదీశ్వరి, 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 గొడవలేమైనా ఉంటే అవి నీకు నాకు మధ్య. నా మనవరాళ్ల పుట్టినరోజున దేవుడికి సమర్పించిన ప్రసాదం మీద నీ ప్రతాపం. అది నీ ఇంటి ప్రసాదం. ఏ ఇంటి నుంచొచ్చినా దేవుడి పాదాల దగ్గర పెట్టాక అది దేవుడి ప్రసాదమే. నీ పగలు పంతాలు దేవుడి మీద కూడా చూపిస్తావా? నా మనవరాళ్లు 10 కాలాల పాటు చల్లగా ఉండాలని పూజ చేయించి ప్రసాదం పెడితే ఆ ప్రసాదాన్ని నేలపాలు చేస్తావా? ఎవరి విషయంలోనైనా తప్పు చెయ్యి, దేవుడి విషయంలో మాత్రం కాదు. పసిబిడ్డల నవ్వులు చూసి ఆనందపడాల్సిన వయసులో ప్రాణాలు తీయాలని చూసిన నీకేం అర్థమవుతుందిలే. పసిబిడ్డలు దేవుడితో సమానం. వాళ్లను బాధ పెడితే ఆ దేవుడు కూడా క్షమించడు. మంచిగా బతకపోయినా పర్వాలేదు, మనిషిగా బతకడం నేర్చుకో. చచ్చాక మోయడానికి నలుగురైనా మిగులుతారు.
అమ్మా, వాళ్ళు చాలా మంచివారమ్మా. అనాథ పిల్లలను కూడా ఆదరించాలనుకునే పెద్ద మనసున్న మనుషులమ్మా. వాళ్ళు పెట్టిన ప్రసాదం నేలపాలు చేస్తారా? ఎవరో బిడ్డని అనాథగా వదిలేసినా ఆ బిడ్డని తన బిడ్డగా పెంచుకుంటా అని ముందుకొచ్చిన పెద్ద మనిషమ్మా. ఏమన్నారు? అనాథ బిడ్డని తన బిడ్డగా పెంచుతానన్నాడా? అవునమ్మా. ఎప్పుడు? ఎలా? 6 సంవత్సరాల క్రితం ఆసారి గుడివైపు వచ్చారమ్మా. అదమ్మా జరిగింది. దేవుడంటే గుళ్ళోనే కాదమ్మా, అలాంటి మంచి మంచి రూపంలో కూడా తిరుగుతూ ఉంటారమ్మా. వాళ్ళను బాధ పెట్టినా దేవుణ్ణి బాధ పెట్టినట్టే. అమ్మా, నువ్వేం బాధపడకు, వాళ్ళ సంగతి చూద్దాం. నేను బాధపడ్డం లేదురా. ఆ పూజారి చెప్పింది ఆలోచిస్తున్నాను. ఏంటమ్మా అది? అవునరా, పూజారి చెప్పిందాన్ని బట్టి బాగా ఆలోచించి లోతుగా పరిశీలిస్తే పిల్లలకి సంబంధించిన ఏదో రహస్యం తెలుస్తుందేమో అనిపిస్తుంది. ఏదో ఉంది పరశురాం. ఆ రహస్యం ఏమిటి అనేది తెలుసుకోగలిగితే ఆ కుటుంబాన్ని ఒక ఆట ఆడుకోవచ్చు. ఇక్కడున్నావా? ఏంటమ్మా ఒంటరిగా ఉండి ఈ పని చేస్తున్నావు? ఇంట్లో ఉన్నా నేను ఒంటరిదాన్నేగా. అదేంటమ్మా, ఇంతమంది ఉండగా నువ్వు ఒంటరిదానివి ఎలా అవుతావు? క్లాస్లో 20 మంది ఉంటారు, అయినా ఒక్కదాన్నే అనిపిస్తుంది. ఇంట్లో ఎంతమంది ఉన్నా కూడా అలాగే అనిపిస్తుంది నాకు. నలుగురితో కలిసిపోయి నలుగురినే కలుపుకుంటూ పోతే ఒంటరితనం ఉండదమ్మా. కలిసిపోవటం అంటే అందరితో నవ్వుతూ సరదాగా ఉండడం. ఇలా దూరంగా ఒంటరిగా ఉండకుండా నలుగురితో తిరుగుతూ మాట్లాడుతూ ఉండాలి. అలా ఉంటే అరే సంధ్య మంచమ్మాయిలా ఉందే, సంధ్యని బాగా చూసుకోవాలి అని నీతో ప్రేమగా ఉంటారు. నువ్విలా ఒంటరిగా ఉంటే ఈ అమ్మకు కూడా బాధగా ఉంటుంది కదా. అందుకే అందరితో ఆడుతూ పాడుతూ సరదాగా ఉండమ్మా. అవునమ్మా, అందరితో కలిసిపోతే ప్రేమగా ఉంటారన్నావు కదా. అవును, మన మీద వాళ్ళకి ప్రేమ ఉందని ఎలా తెలుస్తుంది? ఎదుటి వాళ్ళకి మన మీద ప్రేమ ఉంది అని తెలిసేది మనం కష్టాల్లో ఉన్నప్పుడే. ముఖ్యంగా మనకి బాగా లేనప్పుడు మనకి దగ్గరగా ఉండి మనం కోలుకొని బావుండాలని ఆశపడతారే, ఆ తపనలోనే వాళ్ళకి మనమంటే ఎంత ప్రేముందో తెలుస్తుంది. నా మాట విని నువ్వు కూడా అందరితో సరదాగా ఉండమ్మా. అప్పుడు ఏ ఆలోచనలు ఉండవు. అలాగేనమ్మా, నువ్వు చెప్పినట్టే చేస్తాను. నా మంచి సంధ్య. అంటే మనకి బాగోలేకపోతే ఎదుటి వాళ్ళకి మన మీద ప్రేమ తెలుస్తుందన్నమాట. కూల్ టైం అయిపోతుంది,
ఇంకా లేవలేదేంటి? సంధ్య, సంధ్య, ఒళ్ళంతా కాలిపోతుందేంటి? జ్వరం వచ్చినట్టుంది. అత్తయ్య గారు, అత్తయ్య గారు. ఏంటి మాధురి, ఏమైంది? అత్తయ్య, సంధ్యకు ఒళ్ళు కాలిపోతుంది అత్తయ్య. జ్వరం వచ్చినట్టుంది. అయ్యో, రాత్రంతా బాగానే ఉంది కదమ్మా, ఈలోపు ఏమైంది? సంధ్య, అమ్మా సంధ్య, సంధ్య, ఏమైంది తల్లి? నానమ్మా, నా బంగారు తల్లి ఎలా నీరసంగా అయిపోయిందో, మాట కూడా సరిగా రావటం లేదు. నానమ్మా, చెల్లి కొల్లు బాగా కాలిపోతుంది. బాగా జ్వరం వచ్చినట్టుంది నానమ్మా. మాధురి, అలా చూస్తూ నిలబడ్డావేంటి? వెళ్ళి డాక్టర్కి ఫోన్ అలాగే చెయ్. అత్తయ్య. డాక్టర్ వస్తారమ్మా. తగ్గిపోతుంది తల్లి, తగ్గిపోతుంది. రాత్రి బిడ్డకి ఏం పెట్టిందో ఏంటో, తెల్లవారేసరికల్లా జ్వరం వచ్చేసింది. ఎప్పుడూ నవ్వుతూ తుళ్ళుతూ ఉండే పిల్ల ఇలా అయిపోయిందేంటి? తగ్గిపోతుంది అన్న, తగ్గిపోతుంది. యాదమ్మా, యాదమ్మా, అమ్మగారు పాలు తీసుకురా. అట్టాగేనమ్మా, పాలు తాగు తల్లి, నీరసం తగ్గుతుంది. నానమ్మ, బాగా నీరసంగా ఉంది నానమ్మ. అయ్యో, తగ్గిపోతుందిలే తల్లి, డాక్టర్ వచ్చి టాబ్లెట్లు ఇస్తారు కదా, తగ్గిపోతుంది. ఈలోగా పాలు తాగు, సరేనా? నా తల్లివే. మాధురి, మాధురి, వస్తున్నానత్తయ్య. తొందరగా చూడు. అయ్యో, ఒళ్ళంతా సలసలా కాలిపోతుందే. డాక్టర్ గారికి ఫోన్ చేస్తే ఇంతసేపైనా రాలేదేంటి? ఉండు, నేను చూసొస్తాను. జాగ్రత్త. రండి డాక్టర్ గారు, నా మనవరాలు జ్వరంతో అల్లాడిపోతుంది. టెన్షన్ పడకండమ్మా, జ్వరమే కదా, ఏం కాదు. పసిపిల్ల డాక్టర్ గారు, ఆ వయసుకి జ్వరమైనా ఎలా తట్టుకుంటుంది? సరే సరేనమ్మా, చెక్ చేసి మెడిసిన్ ఇస్తాను. పాపెక్కడా? గదిలో ఉంది డాక్టర్ గారు. రండి, రండి, రండి డాక్టర్ గారు, రండి, చూడండి. మీరు కాస్త బయట వెయిట్ చేయండమ్మా, నేను చూస్తాను. వెళ్ళండమ్మా. ఏమ్మా, జ్వరం వచ్చిందా? జ్వరం ఎప్పుడొచ్చిందమ్మా? ఉదయం. ఏ, హోంవర్క్ చేయలేదా? టీచర్స్ ఎవరైనా కొడుతున్నారా? చెప్పమ్మా. మరి జ్వరం ఎందుకొచ్చింది? నీకు జ్వరం ఎలా వచ్చిందో నాకు తెలుసు. నీకేం భయం లేదు, నేనెవ్వరికీ చెప్పను. చెప్పు. డాక్టర్ అంకులుకి అబద్ధం చెప్పకూడదు. నేనెవ్వరికీ చెప్పనన్నానుగా. చెప్పమ్మా. బాగోలేకపోతే ప్రేమగా ఉంటారంట కదా. అవును. అందుకే నాకు బాగోలేదంటే మా నానమ్మలాతో ప్రేమగా ఉంటుందేమో చూద్దామని ఇలా చేశాను. ఏమ్మా, నానమ్మ నీతో ప్రేమగా ఉండటం లేదా? లేదు,
ఎప్పుడూ సావిత్రితోనే ఉంటుంది. దాన్నే దగ్గరికి తీసుకుంటుంది, దాని గురించి పొగుడుతుంది. నాతో ఎప్పుడూ అలా ఉండదు. అందుకే జ్వరం వచ్చిందంటే నాతో ప్రేమగా ఉంటుందేమో అని ఇలా చేశాను. అదేం లేదమ్మా, నాన్నమ్మకి నీ మీద ప్రేమ లేకుండా ఎలా ఉంటుంది? నేనొకసారి మాట్లాడి చిన్న పాపను కూడా బాగా చూసుకోమని చెప్తాను. లేదంటే నీకు ఇలానే జ్వరం వస్తుందని చెప్తాను. సరేనా? సరే అంకుల్. నేనిచ్చే టాబ్లెట్స్ వేసుకో, వెంటనే జ్వరం తగ్గిపోతుంది. సరే అంకుల్. ఇంకెప్పుడు ఇలా చేయకూడదు. ఆ? ఓకే అంకుల్. గుడ్ గర్ల్. ఒక్కచావు కారణమైందా రాజశేఖర్? వాడి కూతుళ్ళు బతికుంటానికి వీల్లేదమ్మా. ఆ ఇంట్లో ఎవరో ఒకరి చావు చూసేంత వరకు నాకు నిద్ర పట్టదమ్మా.